హాయ్ అండి. అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. మీ ఊర్లో ఈ అట్ల తద్ది పండగ ఉందా? మీరు మీ చిన్నప్పుడు ఎలా చేసుకున్నారో మెసేజ్ చేయండి. మా ఊర్లో అయితే అండి, మా అక్కలకి మా బజార్‌లో ప్రతి ఒక్కరికి నేను కన్నె పేరంటాలుగా ఉండేదాన్ని. అంటే ఉండ్రాళ్ళ తద్దికి ఒక్క పొద్దు ఉండని వాళ్ళు అట్ల తద్ది రోజు కన్నె పేరంటాన్ని పెట్టుకుంటే 2 ఒక్క పొద్దులు తీరినట్టు అని మా దగ్గర. ఆ అట్ల తద్ది రోజు ముందే హడావుడి చాలా ఉంటుందండి. ఏం చేసేవాళ్ళంటే, ముందు రోజు పేరంటాళ్ళందరికీ అంటే 9 మంది, 11 మంది ఇలా మినిమమ్ 5, 9, 11 ఇట్లా ఉంటది. మన స్తోమతను బట్టి పెట్టేవాళ్ళు. దొరికేవాళ్ళు కాదు. అది అమ్మలు, పెద్దమ్మలు అట్లా కాదు. వరసైన వాళ్ళు అత్తల్ని అట్లే పెట్టాలి. అందుకని ఎక్కువ మందికి దొరికేవాళ్ళు గాదు. అందులో కూడా తీరిన వాళ్ళే అట్ల తద్ది తీరిన వాళ్ళే ఈ ఈ ఒక్క పొద్దుకి అర్హత ఉన్నవాళ్ళు. అందును చేసేవాళ్ళం. అప్పుడు అవి ఇచ్చిన తర్వాత తలస్నానాలు చేసి ఎర్లీ మార్నింగ్ 5:00కి ఆ అమ్మాయి పెళ్లి కూతురు ఇంటికి రావాలి. అంటే పెళ్ళైన సంవత్సరమే తీరుస్తారు. కుదరకపోతే మారుతది గాని. అప్పుడు ఎన్ని వెరైటీసు. అప్పుడు చిన్నప్పుడు మనకి ఎక్సైట్‌మెంటు. మన ఇంట్లో అప్పుడు ఒక్క కూరే ఉంటుంది. ఊర్లో ఇన్ని వెరైటీస్ దొరకవు గదా! అన్ని వెరైటీస్‌తో భోజనం పెట్టేవాళ్ళు. కడుపు నిండా తినేవాళ్ళం. తర్వాత తాంబూలం ఇచ్చేవాళ్ళు. అందులో తెలుసా పెళ్లి కూతురికి మనమందరం గౌరీ దేవతగా ఫీలయ్యి మనల్ని పూజించేవాళ్ళనమాట. మనం పెట్టిన ఒక ముద్దతో ఫస్ట్ అన్ని వెరైటీస్ పెట్టిన తర్వాత మనం ఒక్కొక్క ముద్ద కలిపితే ఆ పెళ్లి కూతురు ఆ ముద్ద తినేది. తర్వాత పగలంతా ఒక్కపొద్దండి. వాళ్ళిచ్చిన అరటి పండ్లు తినేవాళ్ళం. ఈవినింగ్ 5 అవ్వంగానే ఏప చెట్టుకి పెద్ద పెద్ద ఉయ్యాలు కట్టేవాళ్ళం. వరసైనోళ్ళు ఊపుతా ఉండేవాళ్ళు. బాగా రెడీ అయిపోయి పత్రికెళ్ళేవాళ్ళం. వినాయక చవితికి ఎలా పత్రి ఉంటది, అలాగే ఉండ్రాళ్ళ తద్దికి కూడా సేమ్ అంటే ఉండ్రాళ్ళ తద్దికి గానీ, వినాయక చవితికి గానీ, ఈ అట్ల తద్దికి గానీ సేమ్ పత్రి. మా ఊర్లో చేలు చుట్టూ తిరిగి అన్ని పత్రిలు కోసుకొచ్చి, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఉయ్యాలూగి వచ్చి, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎళ్ళి మళ్ళీ రెడీ అయ్యొచ్చి, పూజారి గారు వ్రత కథ, పూజ చేసేవాళ్ళు. ఇందులో మెయిను గోగు పుల్లలు దూది కట్టి, దూదిలో ఆవు నెయ్యిలో ముంచి, ఎంతమంది పేరంటాళ్ళుంటే అంతమంది గౌరీ దేవతకి ఇలా తిప్పాలి. అంటే మన అగరబత్తీలాగా తిప్పాలి. తర్వాతొచ్చేసి అట్లు 9 గాని 11గా వాయనం పోసి అవి మనకి ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అని మంత్రంతో పుచ్చుకుందెవరు గౌరీ దేవత అని వాయనం తీసుకునేవాళ్ళం. మళ్ళీ భోజనం చేసేవాళ్ళం. తాంబూలం ఇచ్చేవాళ్ళు. ఇలా భలే సరదాగా అండి. అట్ల తద్దంటేనే ఆడవాళ్ళకి